కృష్ణా జిల్లా పెడన టీడీపీలో నీటి సంఘం ఎన్నికల్లో విభేదాలు భగ్గుమన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికల్లో ఓటమితో అధికారిపై పామర్తి వెంకటేశ్వరరావు కత్తితో దాడి చేశాడు. ఎన్నికల అధికారి వద్ద ఉన్న పత్రాలు లాక్కునేందుకు ప్రయత్నించాడు. వెంకటేశ్వరరావు దాడిలో అధికారి మధుశేఖర్కు గాయాలయ్యాయి. వెంకటేశ్వరరావుపై పోలీసులకు ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి చూస్తున్నాం. ఒక్కొక్క చోట ఒక్కో రకమైన గొడవ సృష్టిస్తున్న పరిస్థితి, ఆధిపత్యం లేకపోతే అహంకారం ప్రదర్శిస్తున్న నేపథ్యాలు చూస్తున్నాం మనం. ఖచ్చితంగా ముందు కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గంలో జరిగిన ఈ నీటి సంఘ ఎన్నికలు కూడా ఎలాంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. టీడీపీలో రెండు వర్గాలు ఇక్కడ ఆధిపత్య పోరును ప్రదర్శించాయి. ఒకరు అంటే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఎన్నికలకు సంబంధించున్నారో పామర్తి వెంకటేశ్వరరావును పెడనం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు తలపాటి ప్రసాద్ బలపరిచారు. అదే సమయంలో నందిగామ ఏదైతే ఎన్నికలు జరిగిన నీటి సంఘం ఎన్నికలు జరిగిన గ్రామానికి సంబంధించిన సర్పంచ్ నందిగామ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ బుడ్డు సీతయ్య పామర్తి బ్రహ్మయ్య అనే వ్యక్తిని బలపరిచారు. అయితే బ్రహ్మయ్యకు 10 ఓట్లు వచ్చాయి, వెంకటేశ్వరరావుకు 2 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బ్రహ్మయ్యను గెలిచినట్టుగా కూడా ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే తన ఓటమిని తట్టుకోలేక వెంకటేశ్వరరావు ఎన్నికల అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చిన పరిస్థితి. ఆ కత్తితో ఎన్నికల అధికారుల దగ్గర ఉన్న పత్రాలను లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అతను అడ్డగించడంతో ఎన్నికల అధికారి ఎవరైతే మధుశేఖర్ ఉన్నారో అతనిపై కత్తితో దాడి యత్నించారు. ఆ కత్తిని అడ్డుకోవడంతో మధుశేఖర్ కు చేతి మీద ఒక స్వల్ప గాయమైతే అయిన పరిస్థితి. దీంతో ఒకసారిగా ఎన్నికల అధికారి షాక్ అన్నారు. ఉదయం నుంచి ఎన్నికలు ఆధిపత్య పూర్ణప్పటికీ కూడా ప్రశాంతంగా సాగాయనుకున్న సమయంలో ఎన్నికల తర్వాత ఈ తరహా దాడి పాల్పడడంతో ఆయన ఒకసారిగా కనుగొన్న పరిస్థితి. దీని మీద అధికారులకు పోలీసులకు కూడా ఆయన మధుశేఖర్ ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే మధుశేఖర్ మీద దాడి చేసిన అనంతరం ఎవరైతే పామర్తి వెంకటేశ్వరరావు 2 ఓట్లతో వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తన చేతికి కూడా గాయం చేసుకుని కింద పడిపోయి ఒక డ్రామాను క్రియేట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటన మీద అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీన్ని కొంత సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. కేవలం ఇక్కడే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా చోట్ల ఇదే తరహాలో ఆధిపత్య పోరులో ఎన్నికలకు సంబంధించి ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. 2 చోట్ల వాయిదా పడిన పరిస్థితి కూడా ఉంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ. నేను వాటర్నే దాంట్లో నేను వాటర్నే అవును వెళ్ళి వచ్చి నేను ఆయన లోపలికి బయటకే ఉన్నా కదా. ఇంకా మేము చేసామంటారండి అది దీన్ని ఉద్దేశం అంటే అధికార పార్టీలో ఉండి ఏ తంతు చేసినా ఇది కరెక్ట్ అయిపోద్ది అనమాట. ఎంపీటీసీలు మండలం పేషెంట్లు ఇంతమంది వచ్చి మేము ఎవరన్నా మాట్లాడామా? ఒక్క మాట మాట్లాడాము. మీ పరిధిలో అక్కడ రాకుండా మేము దూరంగా ఉండి ప్రశాంతంగా ఎలక్షన్ జరిగి అన్ని సీట్లు మాకు వచ్చిన తర్వాత ఏంటిది ఆదేశాలు? ఇది ఎలా సాధ్యం? మేమన్నా క్రియేట్ చేసాము పని, లాండ్ ఆర్డర్ బ్రేక్ చేసి బయటకు పంపించారు. అధికారులు డిక్లరేషన్ అయ్యే బయటకు వచ్చారు. అక్కడే ఎన్నిక పంపించి మరి బయటకు ఎలా పంపించారు? డిక్లేర్ చేయకుండానే అతను మనకి దాడి చేసిన అతన్ని బయటికి ఎలా పంపించారు? దాడి చేసిన అతను బయటికి ఎలా పంపించారు? డిక్లరేషన్ అవ్వకుండా అభ్యర్థుల్ని ఇక్కడ ఎన్నికల రిజల్ట్ డిక్లేర్ చేశారని మీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు మా ఉన్నాడు కండి అపోజిషన్ మా క్యాండిడేట్ ఇక్కడైతే రిజల్ట్ అయితే ఎవరికి డిక్లేర్ చేయలేదు. నన్ను చెప్పనివ్వండి, మీరు మాట్లాడేశారు. పొద్దున్న నుంచి మీరు ఎన్ని చేయలేరు మాకు తెలుసు. ఇక్కడ ఏం చేసాం? మీ మాట్లాడిన పడుతుంది పొద్దున్న నుంచి ఇక్కడ ఏం చేసాం? అయినా సరే నేను వెళ్ళి